హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. అన్ని హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ట్రెండ్కి ఏది కావాలో అది చూపించాల్సి వస్తుంది. అండ్ ఇంట్లో కూడా అదే తింటున్నాము. సో అందులో భాగంగా ప్రోటీన్ అనగానే ప్లాంట్ ప్రోటీనా, యానిమల్ ప్రోటీనా, వే ప్రోటీనా, ఏందేందో అడుగుతుంటారు. కానీ న్యాచురల్ ప్రోటీన్ గురించి అందరం మర్చిపోతున్నాం. న్యాచురల్ ప్రోటీన్లో నెంబర్ 1 పాయింట్ దేనికన్నా వస్తుందంటే గ్రీన్ పీస్, ఈ బ్లాక్ గ్రామ్, నల్ల శనగలండి. ఈ శనగలకి మించిన ప్రోటీన్ ఇంక వేరే దేంట్లోనూ లేదు. చాలా 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 మంచి ప్రోటీన్, మనకు కావాల్సిందంతా దొరుకుద్ది. అండ్ ఈ పై లేయర్ వల్ల మనకి ఫైబర్ కూడా వస్తుంది. సో అలాంటి దాల్ని ఒక 100 గ్రామ్స్ అంతే. ఇది రాత్రంతా నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఇదిగోండి మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను. నీళ్లు తీసేసి మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను. నల్ల శనగలతో దోశలు ఇవాల్టి మన సైలాస్ కిచెన్ రెసిపీ. దానికి శనగలు తీసుకున్నాను. దీంతోపాటు ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కసారి చూద్దాం. బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, ఆయిల్. అండ్ ఆ తర్వాత వెరైటీ దోశలు వేసుకోదలుచుకుంటే ఇంకా మీ ఇష్టం. స్కై ఈజ్ ద లిమిట్. ప్రస్తుతానికైతే నేను సింపుల్గా 1 or 2 దోశ వెరైటీస్ చూపిస్తాను. ఇది శనగలు. దీంట్లోకి ఇదిగోండి కొంచెం, అంటే మనం ఒక కప్పు నిండా శనగలు తీసుకుంటే కనుక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను నేను. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ పెరిగేస్తున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు చీల్చినవి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర ఇందులోనే వేసేస్తున్నా. వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తాను. చిక్కగా ఉండాలి. మన దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి. వాటర్ కావాలంటే కలుపుకోవచ్చు. ఇదిగోండి దోశ పిండి రెడీ. ఇంతే చిక్కగా ఉండాలి, ఇంతే మెత్తగా ఉండాలి. ఎలాంటి సోడా, ఎలాంటి ఈనో ప్యాకెట్లు ఏం అవసరం లేదు. దోశ పిండి రెడీ. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా. మీరు బొంబాయి రవ్వ ప్లేస్లో మరమరాలు వేసుకోవచ్చు. దోశలోకి అటుకులు వేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీ రావాలంటే బియ్యపిండి. ఏ కప్పుతో అయితే నల్ల శనగలు తీసుకుంటాం అందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ పెరుగు. మా అమ్మ ఎందుకు నేర్పించిందో తెలియదు. దోశ అనగానే చప్పుడు రావాలి. కానీ హోటల్స్లో ఆ చీపురు చూస్తుంటేనే నాకు ఎక్కడనో టెన్షన్ అయితే ఉంటుంది. ఏ గుండ్రంగా రాలేదు అంతే, తప్పితే దోశ వస్తుందండి. మీరు కావాలంటే ప్లెయిన్ దోశ వేసుకోవచ్చు. లేదు పెసరట్లాగా చేద్దామంటే ఇదిగోండి ఇలా కూడా చేసుకోవచ్చు. లైట్గా ఉల్లిపాయ చల్లుతున్నాను. జస్ట్ 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర. దోశని సిమ్లో పెట్టి ఏం చేస్తావయ్యా అంటే ఇగో ఇవన్నీ చేస్తాం. చెప్పాను కదా, ఒక పనిని సక్రమంగా చేయటంలో ఉన్నంత తృప్తి ఇంకా దేంట్లోనూ ఉండదండి. ఒకవేళ మీకు దోశ లేసి రానట్టు అట్లా అనిపిస్తే కనుక స్టార్టింగ్లో ఉల్లిపాయ ఒకటి రాసేసుకోండి, మంచిగా వస్తుంది. ఏం లేదు, ఇట్లా లేసి వస్తూనే ఉంది మనకి. కాలాలి. పెసరట్టు మోడల్ వచ్చింది కానీ చాలా హెల్తీ దోశ అండి. చెప్పాను కదా, రిచ్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్. లేదు మన ఇంట్లో ఏమన్నా పొళ్ళు ఉన్నాయనుకోండి, జీడిపప్పు కారం, పల్లి పొడి, మన సైలాస్ కిచెన్ కార్ట్లో ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నాయి ఇడ్లీ దోశ కారం, ఆ కారం పొడి కూడా చల్లుకోవచ్చు, బాగుంటుంది. నాకు సిచ్యువేషన్ చేతిలోకి వచ్చేంత వరకు నేను సిమ్ చేసేసాను. నాకు ఈ కొట్టడం మీద, ఇది స్ప్రెడ్ చేయటం మీద మాత్రమే దృష్టి ఉండాలనుకున్నాను. అందుకనే సిమ్ చేసేసాను. మీరు కూడా అంతే. ఎప్పుడైనా మీకు హరీబరీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి, ఏం కాదు. లైఫ్లో కూడా అంతే. పాజ్ నొక్కండి, కొంచెం సేపు మాట్లాడకండి. మీరు అన్నీ ఆలోచించుకొని సిద్ధమైన తర్వాత మాట్లాడటం స్టార్ట్ చేయండి. మనల్ని ఎవరు కొట్టొచ్చారు ఈలోపు? లైట్గా ఉల్లిపాయ చల్లుతున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా చల్లుతున్నాను. ఆమ్లెట్ ఉంది కదా, ఎగ్ ప్లేస్లో మీరు కావాలంటే పన్నీర్ ఇట్లా గ్రేట్ చేసి వేసేసుకోవచ్చు అండి. ఎగ్ మీద కూడా పన్నీర్ వేసుకోవచ్చు, మన ఇష్టం. చెప్పాను కదా ఇందాకంటే మనం తిరగలు తిప్పలేకపోయినాం బికాజ్ ఆనియన్ అతుక్కోలేదు కాబట్టి. ఇప్పుడు మనకు ఆ టెన్షన్ లేదు, ఆమ్లెట్ ఉంది కదా, ఆనియన్కి ప్రొటెక్షన్ ఉంది. బస్ ఇప్పుడు ఇంకా హై ప్రోటీన్ అయిపోయింది ఇది. ఎగ్ వేసినాం. మనం వేసిన ఆమ్లెట్ మీద ఉప్పు చల్లకపోతే మీకు చప్పచప్పగా అయిపోతుంది దోశ, ఆ టేస్ట్ రాదు మీకు. కాబట్టి ఉప్పు చల్లండి కంపల్సరీ. చాలు, దట్స్ ఆల్ అండి. నల్ల శనగలతోటి నానబెట్టుకొని అద్భుతమైన రెసిపీస్ ఇలా చేసుకోవచ్చు. రెగ్యులర్ దోశ, ఎగ్ దోశ అండ్ పన్నీర్ దోశ అన్నీ చేసుకోవచ్చు. టమాటా దోశ మీ ఇష్టం. చెప్పాను కదా, స్కై ఈజ్ ద లిమిట్ అండి. మనం చేసుకుంటూ పోవాలే కానీ దీనిలో ఉన్నంత ఎక్స్పెరిమెంటల్ స్పేస్ కిచెన్లో ఉన్నంత ఎక్కడ దొరకదు మనకి. ఎక్కడన్నా సైంటిస్టులు ఉండాలి, రీసెర్చ్ అంటారు, అదంటారు, స్కాలర్స్ అంటారు, ఇంకో టైం. కిచెన్లో మనం ఎన్ని పిహెచ్డీలు చేసినా కానీ మన పొట్టకు తెలుస్తుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ మనసాక్షికి తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ ఎన్నో చేసుకోవచ్చు. చెయ్యండి తప్పకుండా. నల్ల శనగలతోటి అద్భుతమైన దోశ. అసలు ఇట్లా తుంపితే ఇలా తునిగిపోతుంది.
టేస్ట్ అదిరిపోయింది. ఎంత హెల్దీ అండి. మా పిల్లలకి నైకీ షూ కొనిపెట్టినాము. మా పిల్లలకి టియారాలోనా మ్యాక్స్లోనా ఏదో సమ్ బాబీ బ్రౌన్ కాజల్ పెన్సిల్ కొనిపెట్టినాము. మీ పిల్లల పొట్టకి మీ హెల్త్కి మీరు ఏం చేసి పెడుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. అది బయట దొరికేది కాదు, మీరు చేయాల్సిందే. చలో, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.